ఇక డీటెయిల్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని, తాము అంచనా వేసిందే ఎగ్జిట్ పోల్లో వచ్చాయని, ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహిళలే కాదు కుటుంబం మొత్తం తమ వైపే ఉందన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదన్నారు. వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ అజెండా కలిసి వచ్చిందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ పై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తమ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, వారి ఆత్మ గౌరవాన్ని పెంచామని అన్నారు. సీఎం జగన్ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల అన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదన్నారు. వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ అజెండా కలిసి వచ్చిందని, ఈ 5 ఏళ్లలో మార్పు వచ్చిందని ప్రజలు నమ్మారు అని సజ్జల పేర్కొన్నారు. లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని, భారీ స్థాయిలో మహిళలు వైఎస్ఆర్సీపీని మరోసారి ఆదరించారని తెలిపారు. సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని సజ్జల పేర్కొన్నారు. నేరుగా డోర్ స్టెప్ దగ్గరికి అన్ని అందజేయడం కానీ, దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం కానీ, మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేయడం, వీటన్నిటి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఉండి తీరుతుంది అనుకున్నాం. అది ఎలక్షన్ పోలింగ్లో కనిపించింది. సో అక్కడ నుంచి ఎగ్జిట్ పోల్ వచ్చేసరికి రకరకాలవి వస్తున్నాయి. సో అసలు కౌంటింగ్ 2 రోజుల్లో పెట్టుకుని దాని మీద పెద్ద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ట్రెండ్ అయితే నాకు తెలిసి ఎవరైతే సీరియస్గా సర్వే చేసిన వాళ్ళ అంటిట్లో కూడా ట్రెండ్ క్లియర్గా కనపడుతుంది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో, అంటే ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడము, అందులో మాకు పాజిటివ్ ఉంది అనడం, ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. అయితే దీనికంటే ఇంకా మెరుగ్గా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నామంటే, మాకు ఓటు వేసిన వాళ్ళతో సైలెంట్ ఓట్ అది ఎక్కువగా, అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు. అందువల్ల సైలెంట్ ఓటు కాబట్టి ఈ పోల్స్లో అంత ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు, రిఫ్లెక్ట్ అయి ఉండకపోవచ్చు. నిజంగా వాళ్ళు సీరియస్గా చేసి ఉంటే అవన్నీ రేపు కౌంటింగ్లో వచ్చేస్తాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న తెదేపా నేత చంద్రబాబుకు పార్టీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. పార్టీ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పట్ల సీనియర్ నేతలు దేవినేని ఉమ, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. పోలింగ్ ముగిసిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దాదాపు 3 వారాల తర్వాత తిరిగి అమరావతి వచ్చారు. అటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందన్నారు. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసిందని, అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారని తెలిపారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయిందన్నారు. ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏమిటి? దోచుకున్న డబ్బును దాచుకోవడానికి వెళ్లారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలన్నారు. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదని పేర్కొన్నారు. అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరమని, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా తాము చెప్పామని, మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత? ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడించాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, పలానా దేశంలో ఉన్నాడు, పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు
అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని, అటు 1వ నెంబర్ గానీ ఇటు 5వ నెంబర్ గానీ ఖచ్చితంగా లెగిసిపోతాయని ఎద్దేవా చేశారు. ఇంద్రకీలాద్రిపై కుటుంబ సమేతంగా అమ్మవారిని శనివారం బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ నిన్న దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందించారు. అమ్మవారికి సీఎం రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ తాను ఇప్పుడు బయలుదేరి అనకాపల్లి వెళ్తున్నానని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చారని అన్నారు. ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని, అటు 1వ నెంబరు కానీ ఇటు 5వ నెంబరు కానీ ఖచ్చితంగా లెగిసిపోతాయని ఎద్దేవా చేశారు. తాను అనకాపల్లి వెళ్లి కౌంటింగ్ సెంటర్ దగ్గర తమ ప్రతినిధులకు ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. అందుకే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారని చెప్పారు. జూన్ 4వ తేదీన విజయంతో తిరిగి మళ్లీ వస్తారని సీఎం రమేష్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఫిగర్ ఒకటన్నా ఇటుపక్క ఫిగర్ ఒకటన్నా కట్టడం వైఎస్ఆర్ పార్టీకి గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు భారతదేశంలోను 2 చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సార్ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? నేను చెప్పా కదా, 175లో కూటమికి ప్రభుత్వం మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమాత్రం డోకా లేదు, మంచి సీట్లు వస్తాయి. ఇది ఒక తుఫానా అనాలనా లేదంటే కన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల వ్యతిరేకత మనకు బాగా పోలింగ్లో కనపడింది. విజయవాడ నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. కలుషిత నీటితో ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజలపై వస్తున్న ఫిర్యాదులపైన అధికారులు స్పందించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు. ప్రజల నాడి, హృదయ స్పందన వైఎస్ఆర్సీపీ వైపు ఉందని తెలిపారు. సీఎం జగన్ కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నిన్న మీడియాతో మాట్లాడారు. ప్రజా తీర్పు అంటే టీడీపీకి ఎందుకు భయమని ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. జగన్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని రావెల పేర్కొన్నారు. ప్రజా తీర్పును టీడీపీ గౌరవించాలని, 5 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అల్లర్లు చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్పై దేశంలో ఎక్కడా లేని నిబంధనను ఏపీలో తేవాలని కుట్రలు చేశారన్నారు. ఏపీలో టీడీపీ కుట్రలు ఇకపై సాగవని, న్యాయం, ధర్మం, విజయం వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయని రావెల కిషోర్ బాబు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా సాయంత్రం ప్రజల నాడిని, వాళ్ళ హృదయ స్పందనను, వాళ్ళ గుండె చప్పుడును, వాళ్ళ యొక్క తీర్పును ముందుగా అభిప్రాయాన్ని వెల్లడించబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంటే భయపడిపోతా ఉన్నారు. ఎందుకు ఆ పార్టీ భయపడుతుందో, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎగ్జిట్ పోల్స్ నట వైసీపీ పార్టీ ప్రభావితం చేస్తుందంట. ప్రజలు తీర్పుని స్పష్టంగా ఇచ్చిన తర్వాత పోల్స్ ని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ పార్టీకి. ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట ప్రణాళికతో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అధికారులు, సిబ్బంది ఉదయం 6 గంటలకే చేరుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నగరంలోని కలెక్టరేట్లో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, కేతనకొండ, కొండపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల ఏర్పాటుపై సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్కింగ్, భద్రత, చెరువనుల సేకరణ పాయింట్లు, ఆహారం, తాగునీరు, టాయిలెట్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు తదితరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మీడియా కేంద్రం ఏర్పాటు తదితరాలపై సమీక్షించారు. జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లు, ప్రవేశ గేటు, చెరువనుల సేకరణ పాయింట్ల వద్ద తీసుకుంటున్న చర్యలు వివరించారు. సమీక్షలో జేసీపీ సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ సర్పనేల్ దినకర్, డీసీపీలు ఆదిరాజు సింగ్ రాణా, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. లబ్బీపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థ, డయల్ 100, 112, ఫాల్కన్, చేరువ వాహనాల పనితీరును పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ నిన్న పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం, కంట్రోల్ రూమ్లోని పరికరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయటం, జిల్లాలో పోలీసుల 1500 సీసీ కెమెరాలు, ఇతరుల 3000 కెమెరాలు, లెక్కింపు కేంద్రాల పరిసరాల్లోని 150 సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 4 అంతకన్నా ఎక్కువ మంది గుమికూడరాదని స్పష్టం చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం నోవా, నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలోని బందోబస్తును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణా, టి చక్రవర్తి, ఏడీసీపీ టి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సమయంలో ఓటర్ డిక్లరేషన్కు సంబంధించిన ఫారం 13A పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలు, వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ సీఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ నెల 25, 27 తేదీల్లో జారీ చేసిన మెమోలను సవాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్స్ పై అటిస్టేషన్ లేకపోతే వాటిని తిరస్కరించడం తప్ప వేరే మార్గం లేదు. చెల్లని ఓట్లను పరిగణలోకి తీసుకోవాలన్నట్లు సీఈఓ ఉత్తర్వులు ఉన్నాయి. మెమోల అమలును నిలుపుదల చేయాలని పిటిషన్లో కోరారు. పిటిషనర్ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను ప్రస్తావించిన ధర్మాసనం సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. హిందువులు కలిసి ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుందని శివస్వామి తెలిపారు. మన హిందూ ధర్మాన్ని కూకటి వేళ్లతో పీకివేస్తూ ఉంటే చూస్తూ ఉండటం మహాపాపమని, ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులు కలిసి ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుందన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు జీవిత చరిత్ర దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. హిందూ ధర్మం గొప్పదనం ఎవరిపై దాడులు చేయమని చెప్పదని, కేవలం వ్యక్తి విజ్ఞానాన్ని అందిస్తుందని అన్నారు. హిందూ ధర్మం ఒకే దేశం, ఒకే ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాయని, ఇతర మతాలు జిహాద్ను పిలుపునిస్తున్నాయని విమర్శించారు. మన హిందూ ధర్మాన్ని కూకటి వేళ్లతో పీకేస్తుంటే చూసి ఉండటంతో మహాపాపమని, పోరాడి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రఘుపతి రాజారాం అంటే దేశానికి స్వాతంత్రం రాలేదని, 1,60,000 మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిందన్నారు. ఇతర మతాలు ర్యాలీలు జరుపుకుంటే అనుమతులు ఇచ్చే ప్రభుత్వం హిందువులు జరిపే ర్యాలీలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని శివస్వామి ప్రశ్నించారు. ఈ పరిస్థితి పోవాలంటే హిందువులంతా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. హనుమంతుడు తెలియని వారు ఉండరు. గ్రామ హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటాం లక్షలాది మందిగా.
ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ కూడా హనుమాన్ యొక్క విగ్రహాన్ని జోబులో పెట్టుకుని ఉంటాను అని చెప్పిన ఈ హిందూ దేశ వైభవంలో ఈ రోజున ఈ శోభయాత్ర జరగడానికి పర్మిషన్ లేకపోతే హైకోర్టుకి వెళ్ళి నిన్ననే పర్మిషన్ తెచ్చుకోవడం దౌర్భాగ్య పరిస్థితి వచ్చినాయి. అయోధ్యలో కరసేవ కాదండి, ఆంధ్రాలో కరసేవ మేము మొదలెడతాం. ఎక్కడైతే హిందూ ధర్మానికి హాని జరిగినా, హిందూ ధర్మ ఇబ్బంది జరిగినా ఒకళ్ళు తాట తీస్తాం, ఈపులు పగిలిపోతాయని గట్టిగా నొక్కి వక్కారికి చెబుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. సెక్యులర్ పేరుతో మరి అందరినీ సమంగా చూస్తామని చెప్పేసి పక్షపాత ధోరణితో ఈ పోలీస్ యంత్రాంగం ఉంటారని పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. స్పృహస్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపును నిర్వహించి పిల్లలకు విలువలతో పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వటం అభినందనీయమని గైనకాలజిస్ట్ డాక్టర్ రవళి తెలిపారు. పిల్లల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని తెలియజేశారు. స్పృహార్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం పటమటలోని నల్లూరివారి కళ్యాణ మండపంలో నిన్న సాయంత్రం జరిగింది. విద్యార్థులు తాము నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ రవళి బాలలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపుగా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు, విలువలను బోధించేందుకు, మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు సమ్మర్ క్యాంపును నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, శ్లోకాలు, డాన్స్ ఇలా పలు అంశాల్లో శిక్షణ ఇచ్చారని, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారని, స్పృహాప్తి సభ్యులు తమ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు. మున్ముందు కూడా మరింత మందిని ప్రోత్సహించాలని, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేసి పిల్లలకి విలువలు అండ్ కొన్ని యాక్టివిటీస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇంకా మన సంస్కృతికి సంబంధించిన శ్లోకాలు, లైక్ ఇంకా డ్యాన్స్ అవి కూడా నేర్పించారు. చాలా ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి. సో అవి నేర్పించి పిల్లల్లో ఇంకా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని వాళ్ళు అలైవ్గా ఉంచారు. స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భారతీదేవి మాట్లాడుతూ వేసవిలో పిల్లలకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పిల్లలు ప్రకృతికి దూరంగా ఫోన్లలోనే కాలం గడుపుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేశామన్నారు. విలువలు, సంస్కృతి, ఆట పాట, సాంప్రదాయ ఫ్యాషన్ షోలు నిర్వహించినట్లు చెప్పారు. లేడీస్ మీ ఫామ్ అయ్యి ఇనిషియేటివ్ తీసుకొని అట్లా సోషల్ సర్వీస్ ఏవో చేయాలి, సమాజానికి సేవ చేయాలి, మన వంతు సాయం చేయాలనుకుంటూ ఫిస్ట్ ఆఫ్ రైస్ నుంచి చేసుకుంటూ చాలా ప్రోగ్రామ్స్, కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ సంవత్సరము మనము పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయకూడదు అంటూ ఈ వేసవి కాలము వృధా చేయకుండా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ టైం పాస్ చేసి టైం వేస్ట్ చేసుకొని నేచర్కి, న్యాచురల్కి అన్నిటికీ దూరంగా ఉంటూ టైం వేస్ట్ చేయకుండా మేము ఒక డిజైన్ చేసుకున్నామండి. ప్రతిరోజు ఒక కాన్సెప్ట్, కొత్త యూనిక్ కాన్సెప్ట్తో పాటు వచ్చాము. మన సంస్కృతి, మన విలువలతో పాటు ఆట పాట. గత 30 సంవత్సరాలుగా ర్యాంకుల పంట పండిస్తున్న సాయి మీద ఇటీవలే విడుదలైన ఈసెట్ ఫలితాల్లో మరోసారి తన సత్తా చాటుకుంది. ఈసీఈ విభాగాల్లో బి హేమనాథ్ రెడ్డి అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించారు. డిజిటల్ రికార్డర్ తరగతులు, ప్రతిరోజు లైవ్ క్లాసులు, ఆన్లైన్ టెస్ట్ సిరీస్, లైవ్ ఎగ్జామ్స్, డౌట్ క్లారిఫికేషన్, క్లాస్ అవార్డులు, సర్టిఫికేట్లు అందించడం తమ విజయ రహస్యాలు అని విజయవాడ ఇన్ఛార్జ్ మజ్జిగ బాలకృష్ణ వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఈసెట్ ఫలితాల్లో సాయి మేధా విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. బి హేమానాథ్ రెడ్డి ఈసీఈ విభాగంలో 1వ ర్యాంకు సాధించి ప్రభంజనం సృష్టించారు. బి ధర్మేంద్ర డిఎంఈలో, కె వేణుగోపాల్ ట్రిపుల్ఈలో 4వ ర్యాంక్, సి వెంకట గణేష్ ఈసీఈలో 6వ ర్యాంక్, ఎస్ షణ్ముఖ శర్మ ఈసీఈ 7వ ర్యాంక్, బి ఈశ్వర్ సాయి రాజా సివిల్లో 8వ ర్యాంక్, ఎం సునీల్ శెట్టి 11, సి రాజేష్ 12, ఎం వివేకానంద సాయి గిరినాథ్ 13, హేమంత సాయి వెంకట సాయిరాం 14వ ర్యాంకులు సాధించారు. కె నందిని 15, ఎస్ వెంకట ప్రసన్న 18, పి చేతన్ ఆనంద్ 20వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా బందర్ రోడ్లోని విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యాపకులు చంద్రశేఖర్, ఆర్ శివసాయి మాట్లాడుతూ సాయి మేధా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి రమణ నేతృత్వంలో గత 30 సంవత్సరాలుగా ర్యాంకుల పంట పండిస్తోందని అన్నారు. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, టైం టేబుల్ ప్రకారం చదువుతో పాటు ప్రతి వారం పరీక్షల నిర్వహణ కారణంగా ఈ ర్యాంకులు సాధిస్తున్నామని అన్నారు. 2 బ్యాచ్లుగా నిర్వహించి శ్రద్ధతో క్లాసులు చెప్పడం వల్ల ప్రతి సంవత్సరం ఇలానే ర్యాంకుల పరంపర కొనసాగుతోందన్నారు. ఈ సెట్తో పాటు అతి తక్కువ ఫీజులతో గేట్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.
నాన్ స్టాప్గా ర్యాంకుల పంటను పండిస్తున్నటువంటి సంస్థ సాయి మీద కోచింగ్ సెంటరు. ఇది విజయవాడ బ్రాంచ్. ఇక్కడ మాకు ర్యాంకులు పరంపర ఒక రకంగా కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా మాకు చాలా ర్యాంకులు వచ్చాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి హేమనాథ్ రెడ్డికి ఫస్ట్ ర్యాంక్ రావటం మా సంస్థ తరఫున మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంటుంది. దాదాపు 30 years నుంచి కూడా మాకు ఈ ర్యాంకుల పరంపర కొనసాగుతూనే ఉంది. దాదాపు 10 లోపు ర్యాంకులు మాకు 9 వచ్చినాయి అంటే దాన్ని బట్టి ఇక్కడ కోచింగ్ అది ఎలా ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. రెండోది వాళ్ళకి ర్యాంకులు రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఈ దీనిలో తీసుకుంటున్న వ్యక్తిగత శ్రద్ధ కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. అనంతరం విజయవాడ ఇన్ఛార్జి మజ్జిగ బాలకృష్ణ మాట్లాడుతూ సాయి మేధాలో అడ్వాన్స్డ్ ఈసెట్ కోచింగ్ ప్రారంభమైందని అన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా సబ్జెక్ట్ ఈజీ పద్ధతిలో నేర్చుకోవచ్చన్నారు. విజయవాడలో ఆఫ్లైన్ బ్యాచ్ జూన్ 15 నుండి ప్రారంభమవుతుందని 2 బ్యాచ్లుగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. 100% టాప్ ర్యాంకులు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. ఈసెట్ రాసిన వారికి 3 సంవత్సరాల పాటు గేట్ కోచింగ్ కేవలం 5,000 రూపాయలకే డిజిటల్ క్లాసులు అందించడం జరుగుతుందన్నారు. కేవలం సాయి మీద విద్యార్థులకే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. డిజిటల్ రికార్డర్ తరగతులు, ప్రతిరోజు లైవ్ క్లాసులు, ఆన్లైన్ టెస్ట్ సిరీస్, లైవ్ ఎగ్జామ్స్, డౌట్ క్లారిఫికేషన్, క్లాస్ అవార్డులు, సర్టిఫికెట్లు అందించడం తమ విజయ రహస్యాలని వెల్లడించారు. ఇక్కడ ప్రధానంగా నేను 10 సంవత్సరాల నుంచి ఈ దగ్గర ఉండి చూస్తున్నాను. సో ఇక్కడ వ్యక్తిగత శ్రద్ధతో పాటు ఫ్యాకల్టీ అనేది ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించిన ఫ్యాకల్టీని వీళ్ళు క్లాసులు 2 బ్యాచ్లుగా చేస్తారండి. 2 to 5 ఒక బ్యాచ్, అదేవిధంగా 5 to 8 ఒక బ్యాచ్. 2 బ్యాచ్లు ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది. అవి ఎంతో శ్రద్ధతో ఫ్యాకల్టీని ప్రతి టైం టు టైం ఫ్యాకల్టీని మెయింటైన్ చేయటం, అదేవిధంగా ఆ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ యొక్క వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవటం, ఇలా తీసుకోవడం వల్ల పిల్లలకి ఏంటంటే ర్యాంకులు సాధించడం జరుగుతుంది. కోచింగ్ తీసుకోకపోయినా కూడా ఒకటే మీ మైండ్ సెట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈసెట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే రాస్తున్నారో ఇప్పుడు ఈసెట్ 2025లో ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అడ్వాన్స్ ఈసెట్ కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ అడ్వాన్స్ ఈసెట్ కోచింగ్ ఎలా ఉంటుందంటే మండే టు సాటర్డే 2 to 5 ఒక బ్యాచ్ ఉంటుంది విజయవాడ సాయి మీదలో. ఎవ్రీ సండేస్ ఎనీ పబ్లిక్ హాలిడేస్ మండే టు సాటర్డే 2 to 5 ఒక బ్యాచ్ అండ్ 5 to 8 ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవ్రీ సండేస్ ఎనీ పబ్లిక్ హాలిడేస్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 or 7. ఈ పబ్లిక్ హాలిడేస్లో ఏం జరుగుతాయి సార్ అంటే మీ కోర్ సబ్జెక్ట్ జరుగుతాయి. ఈ 2 to 5 బ్యాచ్ అండ్ 5 to 8 బ్యాచ్ మీకు ఎంపీసీ క్లాసెస్ జరుగుతాయమ్మా చిన్న.